హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్ సార్, నయనతార మందార పువ్వు టీ అని అనేసి ఒక టీ గురించి ఆమె అయితే ట్వీట్ చేశారు. అయితే ఆ టీ గురించి ఓ డాక్టర్ అయితే సీరియస్ గా ఫైర్ అవుతున్నారు. అయితే ఆ డాక్టర్ మరి ఎవరో కాదు, ఆయన గతంలో కూడా సమంత విషయంలో కూడా ఫైర్ అయ్యారు. అసలు ఎందుకని మందార పూటి విషయంలో ఎంత ఫైర్ అవుతున్నారు? మళ్ళీ దీనికి ధీటుగా నయనతార కూడా రివర్స్ కౌంటర్ వేశారు అంటున్నారు. అసలు ఏం జరుగుంటుంది అంటారు సార్? ఏం జరుగుంటుంటే అమ్మాయి మందార పువ్వు టీ తాగమంది. మందార పువ్వుని ఇంగ్లీష్ లో హైబిస్కస్ అంటారు. అది బహుశా కేరళ కాబట్టి అమ్మాయి వాళ్ళకి సంబంధించిన ప్రోడక్ట్ అయి ఉంటుంది. తను మంచి ఇప్పుడు ఫేమస్ లో ఉన్న సెలబ్రిటీ కాబట్టి తను దాన్ని ఎండోర్స్ చేయటం అంటారు, డబ్బులు తీసుకోకుండా ప్రమోట్ చేస్తున్నట్టుగా అని ఉంటుంది. హైబిస్కస్ చాలా మంచిదే యాక్చువల్గా. న్యాచురల్ గా కేరళలో తయారు చేసి కానీ అయితే ఎక్కడ తయారు చేసినా కూడా ఆయుర్వేదంకి ఉన్న వాల్యూ ఉంటుంది కాబట్టి సరదా అలానే ఉంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏదో ఒక ఇన్స్టాగ్రామ్ లో బజ్ అవ్వడం కోసం అప్పటికప్పుడు ఇన్స్టాగా ఇది చేస్తారు అంటారు. అదో ఇది టీ గురించో ఇంకో దాని గురించో శారీ గురించో సరదాగా అలా అని చేస్తారు. ఎందుకంటే అలా చేయాలి. ఇన్స్టా అంటే అప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్లో బజ్ అవ్వడం కోసం. దాంతోపాటు బజ్లోకి రావాలని కొంతమంది ఇటువంటి డాక్టర్ లాంటి క్యారెక్టర్లు నిజంగా వాడికి మంచి చేసే ఉద్దేశం కాదు, కొడితే ఇదైనా కొట్టాలి అంటారు, కుంభస్థలాన్ని కొట్టాలి. కాబట్టి నయనతార చేసిన దానికి ట్వీట్ చేయగలిగితే, నేను యాక్చువల్గా ఇప్పటివరకు ట్వీట్ చేయను, నాకు ఇష్టం ఉండదు చెప్తున్నాను. కొంతమందికి ఇదే పనిగా ట్వీట్ చేస్తే పాపులర్ అవుతారు. ఇప్పుడు ఈవిడికున్న 7.5 మిలియన్ ఫాలోవర్స్ కూడా వీడి పేరు తెలుస్తుంది. వాటితో పాటు వాడు అలాగే ఇచ్చాడు కాబట్టి మన యూట్యూబ్లో వాగే వాళ్ళు ఉంటారు కదా, నాతో పాటు వీళ్ళంతా మనం కూడా వాగి ఆడు పాపులర్ అవుతాడు, ఆ అమ్మాయి పాపులర్ అవుతుంది. ఆ అమ్మాయి ఆల్రెడీ పాపులర్. సో ఇంతకు మించి ఏమి లేదు. వడ్ల గింజంలో బియ్యం గింజ అంటారు ఆ టైంలో. ప్రస్తుతం ఉన్న బజ్ పబ్లిసిటీ కోసం చేసిన స్టంట్. ఇంతకీ ఆ అమ్మాయి అలా పెడితే నువ్వు అలాగని కూడా వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ అయి ఉంటుంది కూడా. సమంతకు నువ్వు ఇచ్చావు కదా, గిల్లేవు కదా, అలాగే నన్ను కూడా గిల్లితే ప్రోడక్ట్ పైకి వస్తుంది. ఇది యాక్చువల్గా ఇది తెలుసుకోవాలన్నా మనం తెలుసుకుని చేస్తాం. ఎవ్రీబడి హ్యాస్ టు బికమ్ పాపులర్ కోసం మొన్న ఏదో అడిగారు ప్రశ్న మీ వాళ్ళే, రీల్స్ అని ఈ స్టోరీస్ అని చేసి వాళ్ళు ఫైనల్గా సూసైడ్ అటెంప్ట్కి వెళ్తున్నారు. సో అంచేది సోషల్ మీడియా పాడు చేస్తుందనే టాపిక్ అడిగితే చెప్పాను నేను యాక్చువల్లీ దట్ కెనాట్ బి స్టాప్డ్. ఎందుకంటే చిన్నపిల్లలు, మిడిల్ క్లాస్ గర్ల్స్ వాళ్ళు బాగా ఎఫెక్టెడ్ ఎలాగవుతారంటే, ఓ పక్కన అంబానీ పెళ్లి చేసుకోవడం చూసి, ఓ పక్కన ఐశ్వర్యరాయ్ విడిపోవడం చూసి, ఇంకో పక్కన అజయ్ దేవగన్ కూతురు, ఓ పక్కన ఎవరో షారూఖ్ ఖాన్ కూతురు హాఫ్ న్యూడ్గా క్లీవేజ్ అంతా బయట పెట్టి చూపించుకుంటూ డ్రెస్లు వేసుకుంటూ వచ్చి అవి రీల్స్లో పెడుతున్నారు వాళ్ళు వచ్చిన ఫంక్షన్కి. దీనికి వాళ్ళే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలా చేస్తారంటే, ఇలా చేస్తే మనం ఇదిలో ఉంటామని చెప్పేసి ఈ పాపం ఈ ఎస్పెషల్ మిడిల్ క్లాస్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఏం చేస్తారు, ఒక్కొక్కసారి స్పోర్ట్స్లో జరిగిన ఈవెంట్ ట్రై చేస్తూ ఉంటారు. ఏరోబాటిక్స్ అని, మోటార్ సైకిల్ ఫీట్స్ అని చేయకూడదని కింద వస్తుంది, డో నాట్ ట్రై అట్ హోమ్ అని. ఆ పబ్లిసిటీ వాళ్ళు పెడతారు. యూ కెన్ సీ మహీంద్రా కార్స్ కానీ పెద్ద పెద్ద 2 వీలర్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఫీట్లు చేసింది డో నాట్ ట్రై అని ఉంటుంది. వీళ్ళు సాటర్డే సండే వచ్చితే మా ఇదంతా వీళ్ళే నైట్ 12 o'clock నుంచి పెద్ద పెద్ద బైక్స్, ఒకటి 3 లక్షలు 4 లక్షలు 3 లక్షల 25 లక్షల రూపాయలు. ఇక్కడ అంతా అదే గోలగోల. ఎంత వద్దన్నా కూడా కుర్రోళ్ళు ఆ వయసులా ఉంటుంది. అవి వెళ్తూ ఒకటి షూట్ చేస్తూ ఉంటారు పక్క నుండి, దాన్ని అప్పటికప్పుడు ఇన్స్టాలో పోస్ట్ చేస్తారు. దాన్ని కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఒకప్పుడు సరదా కోసం ఫన్ కోసం వెళ్ళేవారు, ఇప్పుడు ఫన్తో పాటు పబ్లిసిటీ కూడా వస్తుందని చేస్తారు. యాక్చువల్గా నయనతారది కూడా ఇప్పుడు ఇది ఇటువంటి స్టంటే. ఒకటి ఆ ప్రోడక్ట్ ఎండోర్స్ అవుతుంది, ప్రోడక్ట్ ఇది వస్తుంది. తర్వాత ఆ అమ్మాయి డాక్టర్ కలిసి కూడా చేయొచ్చు. నువ్వు వెంటనే నన్ను ఇలాగాను, నేను ఇంకో అమెరికన్ డాక్టర్ అన్నది ఇలా చెప్తాను అనేదో సమర్థించుకున్నట్టు. లేకపోతే అనుమానం వస్తుంది కదా, వీళ్ళిద్దరూ ఒకటే చేసేది చెప్పేసి. ఇవంతా బజ్ అంతా కూడా సోషల్ మీడియాలో బజ్ ఎంత వస్తే అంత పాపులారిటీగా అంత మర్చిపోతూ ఉంటారు. బికాజ్ టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్ లాగా అయిపోయింది మీడియా. ఎవ్రీడే బజ్లో ఉండాలి. మనం ఎవ్రీడే యువర్ కంపెనీ చేస్తుంది రెడ్ టీవీ. బికాజ్ ఏ మాత్రం మర్చిపోయినా మళ్ళీ మర్చిపోతారు. కీప్ ఆన్ ఫాలోయింగ్, వ్యూయర్షిప్ రావాలంటే వీ షుడ్ కీప్ ఆన్ టాకింగ్ సంథింగ్ అబౌట్ ద సొసైటీ, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ సొసైటీ చెప్పాలన్నమాట. ఆ విధంగానే నయనతార
డాక్టర్ వీళ్ళందరూ కలిసి కూడా చేయొచ్చు. సాధారణంగా ఇద్దరు ముగ్గురు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఇప్పుడు మందార పువ్వు అంటే ఎవడో పెట్టకపోతే, ఆ డాక్టర్ పెట్టకపోతే ఎవడు పెడతాడు? ఈ అమ్మాయి అతను అనుకునే చేసి ఉంటారు. అది అయినా కూడా అనుకుని చేయకపోయినా కూడా నథింగ్ రాంగ్. ఎవడన్నా గెలిగితేనే ప్రోడక్ట్ పైకి వస్తుంది. కాంట్రవర్సీ అవ్వాలని ఒకప్పుడు ఇంత మీడియా లేనప్పుడు స్టార్ డస్ట్ ఫిలిం ఫేర్లో సెమీ న్యూడ్ గా ఫోటోలు ఇచ్చేవారు బాలీవుడ్ యాక్టర్స్. అది ఆ కల్చర్ మనకు లేదు. ఇప్పుడు అది వచ్చేసింది ఇక్కడ సౌత్ ఇండియాలో వచ్చింది, ప్లస్ సౌత్ ఇండియా ఫ్యామిలీస్ లో వచ్చింది. ఒక మ్యారేజ్ అందేపటికి 5 రోజుల మ్యారేజ్ లో ఒక రోజు అందరూ డాన్సులు చేస్తూ ఉంటారు కదా, దాన్ని ఏదో అంటారు. సో అవంతా కూడా పెద్ద హాఫ్ న్యూడ్ గా చేస్తున్నారు. అదే ఒకప్పుడు హబ్ ఆప్కి యార్ కౌన్ అని సినిమా, ఈ సినిమా సంబంధించిన అమెరికాలో ఉన్న ఇండియన్ పంజాబీస్ వీళ్ళంతా ఫంక్షన్ చేసుకునేవారు. దాని నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. ఓకే, ఆల్ హిందీ మూవీస్ ఇటువంటి సరదాగా ఫన్ అండ్ ఫ్లోరిక్ ఉండే మూవీస్ అన్ని కూడా అక్కడ వేస్తారన్నమాట. మూవీ ఫంక్షన్లు వేసుకుంటున్నారు. అది వేసుకుని అందులో ఉన్న ఒక ఆర్టిస్ట్ మాధురి దీక్షిత్ ఎవరన్నా పిలుస్తారన్నమాట. సో అదంతా కూడా ఇప్పుడు రీల్స్ లో పెట్టడం. ఇప్పుడు మనంతా మనం డాన్స్ చేసుకుని ఫోటోలు తీసుకుని ఆ రోజులు వెళ్ళిపోయినాయి. ప్రీ వెడ్డింగ్ షూటే సినిమాలా తీస్తుంటేనే ఏదో ఒక కోకోనట్ గ్రూవ్ లోకో సముద్రం పక్క వెళ్ళిపోయి 5-6 డ్రెస్సులు మార్చేసి అక్కడ ఒకటే మార్చేసుకుని అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకునే వాళ్ళు వాళ్ళకి పెద్ద రీల్స్ చేసుకుని రేపు పొద్దున ఫస్ట్ ఎయిడ్ కూడా పెట్టవచ్చు. ఇన్ని వ్యూవర్షిప్ వస్తుందంటే, వ్యూవర్షిప్ ఎంత వస్తుందంటే టుమారో వెయిట్ ఫర్ అవర్ ఫస్ట్ నైట్. కొంచెం ఆ విధంగా సెలబ్రిటీ అవుతారు అనమాట. హౌ టు బికమ్ బజ్ ద సొసైటీ లైక్ దిస్. ఇప్పుడు సోషల్ స్ట్రక్చర్లో ఆర్డర్ ఆఫ్ ద గేమ్ అంటే జరుగుతున్నది ఏంటంటే తంతు ఇది సోషల్ మీడియా. సోషల్ మీడియాలో ఎక్కువ ఏది పాపులర్ అవుతుంది? రీల్స్, స్టోరీస్. ఓకేనా, ఇన్స్టాలోను ఫేస్బుక్లోను అవుతున్నాయి. అందులో పెట్టుకోవడం కోసం ఇలాగా ఈ పెద్ద పెద్ద సెలబ్రిటీలు చేసేది చూసి వీళ్ళు కూడా చేస్తారు. ద సేమ్ టైం పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వాళ్ళు బజ్లో ఉండాలంటే ఇలా మందార పువ్వు, గాడిదగుడ్డు. గాడిదగుడ్డు అంటే ఏంటి తెలుసా? రేపు చెప్తాను అందనుకో సమంత. ఆ మన్నాడు అందరు వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. అదే ఇప్పుడు సో ఇప్పుడు అలా సరదాతో పాటు 1 లక్షల మంది మాట్లాడుకోవాలంటే యూ హ్యావ్ టు మేక్ సమ్ కైండ్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్లోరిక్. ఫన్ అండ్ ఫ్లోరిక్ అనేది బాటది. యాక్చువల్గా ఫన్ ఎందుకు ఫన్ చేయాలి? సెలబ్రిటీ అనుకున్న వాళ్ళు ఫన్ చేస్తే అందరూ చూస్తారు కాబట్టి. నువ్వు మూతి ముడుచుకు అలా కూర్చున్నావు అనుకో, నీ మొక్కలో ఉంది ఇప్పుడు ఎలా పెట్టుకున్నావు అలాగా కుదరదు. సరదాగా ఉండాలి. సరదాగా ఉంటూ సినిమా కాబట్టి సినిమా, పబ్లిసిటీ అండ్ ఆల్సో మోడల్స్ అందరూ చూడు ఆఫ్ డ్యూట్గా వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ ఎండోర్స్ అవ్వాలంటే ఒక కార్ను లాంచ్ చేస్తారు అనుకో, మారుతి వాళ్ళు కానీ ఇంకొకటి కానీ, ఆ కార్ను లాంచ్ చేసినప్పుడు అందమైన అమ్మాయిని పెడతారు టైట్స్ వేసి. ఎందుకు? ముందు ఆమె మీద వేసి మన కళ్ళు దృష్టి ఆ అమ్మాయి మీద పడద్ది, తర్వాత కారు మీదకి వెళ్తుంది, మళ్ళీ ఆ అమ్మాయికి వెళ్ళిపోతుంది. అందుకే ఆ అమ్మాయికి ఇంత ఇస్తారన్నమాట. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ బికమ్ ఏ గ్లామర్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ ప్రమోషన్ అంటదండి. గ్లామర్ని పెట్టుకుని ఆ ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తారు. ఎయిర్పోర్ట్లో కారు పెడతారు. మేము ఎప్పుడు ఎయిర్పోర్ట్లో వెళ్ళినప్పుడు కొత్తగా కారు లాంచ్ చేశారు అనుకో, ఏదో ఒక బ్రాండ్ కారు, BMW సంథింగ్ ఎల్స్, ఇండియన్ బ్రాండ్, వోల్వో, ఈ కారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆ పక్కన ఒక అమ్మాయి, ఈ పక్కన ఒక అమ్మాయి ఉంటుంది. వెనకాల ఒక సూట్ వేసుకుని అబ్బాయి బుక్ చేసుకుంటూ వస్తాడు. అక్కడికక్కడే కూడా బుక్ చేస్తారు అన్నమాట. అక్కడక్కడే బుక్ చేస్తే యూ విల్ గెట్ 10% ఆఫ్ అనేది పెడతారు. ఆఫ్ దీస్ ఆర్ ఆల్ ఫర్ ద సేల్స్ మెన్షిప్. సో మనమే సేల్స్ మెన్షిప్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక పొలిటీషియన్ సేల్స్ మెన్షిప్ ఎలా చేసుకుంటాడు? త్రూ అతను మేనిఫెస్టో ద్వారా చేసుకుంటాడు. నేను ఇచ్చేస్తాను, ఇది ఇప్పుడు చేస్తాను, చేసాను చెప్తాను. అదేవిధంగా ఇది పట్టుకుంటుంది అనమాట సోషల్ మీడియాలో. యూ వాంట్ టు బికమ్ ఎ పాపులర్, యూ వాంట్ టు మెయింటైన్ దట్ పాపులారిటీ. తయారుతారా కాదు, ఐశ్వర్య రాదు, ఎవరైనా ఈవెన్ ఇంక్లూడింగ్ హాలీవుడ్ స్టార్స్ లైక్ టామ్ క్రూజ్ వాళ్ళందరూ కూడా చేయాలి. లేదా ఏజ్ కొద్దీ అలా మర్చిపోతూ ఉంటారు. చెప్పాను కదా, టుడేస్ న్యూస్ పేపర్ టుమారోస్ వేస్ట్ పేపర్ అని ఇలా వాడేస్తారు పక్కన. అంచేత అంత ఇదిగా ఉన్నప్పుడు ఏదో ఒక బజ్లో ఉండాలని చెప్పేసి నైన్తారు అప్పుడప్పుడు ఇలా పెడతా ఉంటుంది అంతే. లేకపోతే ఇటు మందారపు అంటే ఎవడ పనే లేదంటే ఆ 7 లక్షల మందిలోనూ ఒకటిగా రియాక్ట్ కాకుండా బయట ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు వాళ్ళు కూడా చూస్తారు. ఇది ఆ అమ్మాయికి చెప్పుద్ది, నేను ఎలా చేస్తాను, ఫోన్ కొడుద్ది, లేకపోతే మెసేజ్ పెడుద్ది, మై ట్వీట్ హెస్ కమ్ అవుట్ అని. దట్స్ ఆల్. వాళ్ళిద్దరు లేకపోతే వాడికి అదే పని మీద వాడు ఈ అమ్మాయిని అన్నాడు, వాడికి కూడా అంత ఫాలోయింగ్ వస్తుంది అనమాట. వాడికి ఆల్రెడీ అంత ఉండి ఉండరు. మోడల్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి ఆఫ్ డ్యూట్గా చేసి మొత్తానికి ఏదో కింద మీద పెట్టి ఇన్ఫ్లుయెన్సర్స్ అవుతారు. ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వాళ్ళకి ఇప్పుడు వీడు కూడా కొంతకాలం పోతే ఇన్ఫ్లుయెన్సర్ వేయడానికి
వాడికి మన కొత్త సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వాడికి ఒక 20 లక్షల మంది లేకపోతే ఒక 20 మిలియన్ పీపుల్ ఉన్నారు ఫాలోయింగ్, వాళ్ళకి ఒక 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి మా సినిమా చూడమని పోస్టర్ ఇస్తారు వాడికి. సో ఆ పోస్టర్ పెడతాడు అనమాట. అవి ఊరు కూడా బెటర్. ఇన్ఫ్లుయెన్సర్లు అందరినీ, ఇండియాలో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అందరినీ మోడీయే పిలుచుకోవడం, మనం పిలిచి వాళ్ళందరికీ హైటీ పార్టీ ఇచ్చాడు. అంటే వాళ్ళ ఓట్లు ఇతరికి వస్తాయని. సో పబ్లిసిటీ ఇట్ ఈస్ లైక్ నెట్ అనమాట, నెట్వర్క్ లాగా. ఒకటి నుంచి ఒకటి వాళ్ళందరూ చూడాలంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీళ్ళు పెట్టాలి. ఒక చిన్న పోస్ట్ పెడితే చాలు. అదే ఇప్పుడు డైరెక్టర్ అలా వెళ్తున్నప్పుడు తెలిసి తెలియని ఫోటోగ్రాఫ్ ఒకటి పెట్టుకు ఇలా అందంగా అమ్మాయి వీడు అందులో ఉన్నాడు అనుకో, ఆ ఫోటోగ్రాఫ్ పెద్ద వైరల్ అవుద్ది. బికాస్ షీ హెస్ గాట్ సో మెనీ ఫాలోయర్స్. అదైందా? సో సంథింగ్ నేను ఎందుకు ఐడియా ఇస్తానంటే కుర్రోళ్ళందరికీ ఆల్రెడీ తెలుసు. బట్ స్టిల్ సమ్ పీపుల్ హూ ఎవర్ వాంట్స్ టు బికమ్ ఇన్ఫ్లుయెన్సర్స్, who ever wants to become buzz, whoever wants to be very popular must do something like this. That could be nonsense or sense. Sense అయినా ఉండొచ్చు, నాన్ సెన్స్ అయినా ఉండొచ్చు. That's